ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పృథ్వీ గారు. విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సినిమా చూస్తే, ఆ ట్రైలర్ చూస్తే, ఆ వైకుంఠం నుంచి దిగి వచ్చిన వెంకటేశ్వర స్వామి, ఆ పక్కనే హీరో శ్రీకాంత్ గారు, మిస్టర్ మిడిల్ క్లాస్ అంటాకి నాకు ఆ ఫోటో చూసినప్పుడు వాళ్ళిద్దరూ చేయి పట్టుకుని నడుస్తూ వస్తుంటే ఒకే ఒక స్టిల్లు నాకు ఇప్పటి వరకు గుండమ్మ కథలు ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, నాగేశ్వరరావు గారితో ఒక స్టిల్, అది ఎవర్ గ్రీన్, ఎన్ని సినిమాలు వచ్చినా. కానీ దాని తర్వాత అద్భుతమైన స్టిల్ ఇది. నాగేశ్వర రెడ్డి గారు ఈ సినిమా ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. హిట్లో మీరు ఆ ఫోటోతో పెట్టి ఒక అందరికీ షీల్డ్ అందించండి, అందరికీ చాలా బాగుంటుంది అది. ఇక వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే, వెంకటేశ్వర మహత్యంలో రామారావు గారు చేస్తే ఆ రోజుల్లో కలియుగ వెంకటేశ్వర స్వామి అన్నారు. ఇప్పటికీ అదే ప్రపంచవ్యాప్తంగా నందమూరి తారక రామారావు గారికి ఉన్న పేరు అది. పౌరాణిక పాత్రలకి ఆయన పెట్టిన ఇది మాట. ఆ తర్వాత అన్నమయ్య వచ్చేటప్పటికి సుమన్ గారిని వెంకటేశ్వర స్వామి గెటప్లో వారిని నడిపించింది రాఘవేంద్రరావు గారు, అది సూపర్ హిట్. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో ఇప్పుడు అక్కడంటే అన్నమయ్య సినిమా రాఘవేంద్రరావు గారు అసలు బ్రహ్మాండంగా ఆ లైటింగ్ కానీ అవి కానీ, అంటే ఇక్కడ గరుడవేగ అంజి గారు దానికి మించి చేశాడు అద్భుతంగా. మా డైరెక్టర్ గారు ఏం చేశారంటే అద్భుతంగా రాజేంద్ర ప్రసాద్ గారితో వెంకటేశ్వర స్వామిని చూస్తున్న ఫీలింగ్ అన్నమాట. ఆయన ఏంటంటే అద్భుతమైన నటుడు, పద్మశ్రీ కూడా వచ్చింది ఇటీవలే. సో ఆయన చూస్తుంటే నిజంగా క్యారెక్టర్స్ అన్నీ మర్చిపోయి శ్రీకాంత్ గారు గోవింద అనగానే నిజంగా అది ఎలా ఉందంటే ఉలిక్కిపడి లేచిన ఆయన లేచి వస్తాడు. నాకు ఏ దేవుడు కనపడినా కూడా నాకు గోవిందయ్య కనపడతాడు. వెంకటేశ్వర స్వామి అనే వినాయకుడికి దండం పెడుతుంటే ఈయన ఉలిక్కిపడి లేస్తాడు, నా పేరు ఎక్కడ వెళ్ళిపోద్ది పక్కని. సో అలాగా, ఎందుకంటే ఒక అంకిత భావం ఉన్న నటుడు, అద్భుతంగా ఆయన ఫ్యామిలీ డ్రామాలో చాలా చేశారు. కానీ ఇది ఒక డిఫరెంట్ జోన్ ఇది. సో భగవంతుణ్ణి భక్తుడితో కలిపి తీసినటువంటి అద్భుతమైన సినిమా. మా డైరెక్టర్ గారు ఈ సినిమా, నాగేశ్వర రెడ్డి గారు ఈ సినిమా కంబ్యాక్ ఇది కాదండి, అది ఆయనకి చాలా చిన్న గ్యాప్ తీసుకున్నారు అంతే. ఇది పెద్ద హిట్ అవుతుంది. సో ఎందుకంటే ఆ దేవుణ్ణి నమ్ముకునే, ఆ దేవుడికి ఎక్కువ క్షేత్రాలు తిరిగే మనకున్న హీరోల్లో శ్రీకాంత్ గారు ఒకళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చాలా చోట్లకి వెళ్తుంటారు. సో అంకిత భావం, డెడికేషన్ తోటి పనిచేశారు ఈ సినిమాలో. అలాగా రాజేంద్ర ప్రసాద్ గారు ఓ పక్కన మా శ్రీకాంత్ గారు, నిజంగా అందరూ ఈ సినిమాలో మాకు అవకాశం రావటం నిజంగా గొప్ప అదృష్టం. నేను డైరెక్టర్ గారిని అడిగా, షూటింగ్ ఏమంటే ముందు 2 రోజులు కరీంనగర్ అంటే తర్వాత హైదరాబాద్ అని, బయలుదేరి సిద్దిపేట రాగానే ఏమంటే మీరు ఒకడు చూపిస్తానండి ఒకళ్ళని అన్నాడు. చూపిస్తే దాంట్లో ధనరాజు, ఆ టీ స్టాల్లో ఉంది ధనరాజు ఫోటో మొబైల్లో. వారిని మీరు భలే చూపించారే, ధనరాజు భలే ఉన్నాడు దీంట్లో అనుకున్నాను. నిజంగా స్క్రీన్ మీద చూస్తే అద్భుతంగా ఉన్నాడు తను. సో ఎందుకంటే మా ఊరే తాడేపల్లిగూడెమే తనది కూడా. సో ఆలీ గారు, ఇక్కడ రఘుబాబు గారు రాలేదు, రఘుబాబు గారు, అలాగే సునీల్ గారు ఈ సినిమాలో మా అద్భుతంగా అందరినీ క్యారెక్టర్ల వైజ్గా పెట్టారు. నిజంగా చాలా హ్యాపీ. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి మా ప్రొడ్యూసర్ గారికి, ఆయన ఏంటంటే అలాగా చెయ్యి ఇలాగ ఇచ్చే అభయహస్తంలాగా డబ్బులు వస్తాయి. మా డైరెక్టర్ గారికి 10 సినిమాలు వస్తాయి. మా హీరో గారికి ఇదొక, ఆయన చేసే క్యారెక్టర్లో ఇదొక అద్భుతమైన హీరో పాత్రగా మిగిలిపోతుందని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, మా సినిమా జూలై 17వ తారీఖున రిలీజు అద్భుతమైన ఘన విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా నాగేశ్వర రెడ్డి గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు సెలవు తీసుకున్నాం. నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. థ్యాంక్ యూ. పృథ్వీ గారు మాట్లాడే గ్యాప్లో అలీ గారు పర్సు ఖాళీ చేసేసాం ఇక్కడ అందరం కలిసి. ధనరాజు గారు